ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగిందనమాట. అర్హులందరికీ రుణమాఫీ అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు. మనకు మొదటి విడత, రెండో విడత కూడా రుణమాఫీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మూడో విడతకు సంబంధించి కూడా మనము కంప్లీట్ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఆగస్టు 15లోకి అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది, కానీ కొంచెం ఇంకా 2-3 రోజులు టైం పడుతుందంటూ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఏదైనా కారణాలతో మీకు రుణమాఫీ రాకుంటే కలెక్టరేట్లో ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం అదనంగా మరో 5,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి కంప్లీట్గా మనకు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే ఎవరికైతే సాంకేతిక కారణాల వల్ల మీకు రుణమాఫీ కాకపోతే కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం మనకు అదనంగా మరో 5,000 కోట్లు ఉన్నాయంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో రుణమాఫీ కాని రైతుల కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రైతులు అక్కడ అధికారులను సంప్రదించారని అన్నారు. తమ దగ్గర ఉన్న డేటా ప్రకారం 26,000 కోట్లు రైతు రుణమాఫీకి అవసరమని, కానీ అర్హులందరినీ దృష్టిలో ఉంచుకొని 31,000 కోట్లకు బడ్జెట్లో అప్రూవల్ ఇచ్చామని చెప్పారు. అదనంగా 5,000 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రైతు రుణమాఫీపై రోడ్డెక్కడానికి బదులు కలెక్టరేట్లలో ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్స్ సెల్లలో రైతులకు రుణమాఫీ చేయడానికి సంప్రదించారని సూచించారు. ఇందుకోసం అవసరమైతే బీఆర్ఎస్ నేతలను వాలంటీర్లుగా మారాలని హితవు పలికారు. అయితే తన మార్క్ కోసం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేశానని చెప్పారు. రుణమాఫీ ఎట్లా చేస్తారు కాదని బీఆర్ఎస్ నేతలు విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపామని చెప్పారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు 5 ఏళ్లలో 4 వాయిదాలలో కూడా రుణమాఫీ పూర్తి చేయలేదని గుర్తు చేశారు. పెట్టుబడుల లక్ష్యంగా తైవాన్ కంపెనీతో భేటీలో భాగంగా ఢిల్లీ వచ్చిన సీఎం కంప్లీట్గా మనకు మీడియాతో మాట్లాడడం జరిగిందని కూడా చూసుకోవచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే మనకు మోడీ సర్కార్ అన్ని రాష్ట్రాలకు కలిపి చేసి తాము ఒక్క రాష్ట్రంలోనే చేశామని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ 20,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏం చేయాలని కేసీఆర్ ప్రశాంతంగా ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే మనకు నేను ప్రజలను చేయాల్సిందే పెండింగ్లో ఉంది. తాను ఏం చేసినా ఎవరో ఒకరి నుంచి వ్యతిరేకత వస్తుందని, తాను మాత్రం ఎవరికి అన్యాయం చేయట్లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనను ప్రజలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారని, ఇప్పుడిక ప్రజలకు చేయాల్సిందే పెండింగ్లో ఉందని చెప్పారు. అయితే మనకు కంప్లీట్గా రుణమాఫీకి సంబంధించి ఇంకా ఎవరికైనా రాకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ గ్రీవెన్స్ సేల్స్ సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. మీ సమస్యలు అక్కడ కంప్లీట్గా అధికారులతో చర్చించుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్గా ప్రతి ఒక్కరికి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరికైనా రుణమాఫీ కాకపోతే సాంకేతిక కారణాల వల్ల మీ పేరు లిస్టులో రాకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ గ్రీవెన్స్ సేల్స్ అనే పేరుతో ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మీరు అక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు అక్కడ అధికారాన్ని అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.